హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి డిఫరెంట్ రెసిపీని మీకు అందరికీ చూపిస్తున్నాను. సో మనం ఎప్పుడు రొటీన్గా జొన్న పిండితో రొట్టెలు మాత్రమే చేసుకుంటాం కదండి. సో నేను ఈరోజు డిఫరెంట్గా జొన్న పిండితో వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో రెసిపీలోకి వెళ్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. పిండిని కలుపుకోవడానికి 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. ఈ జొన్న పిండిలో మనం ఇప్పుడు పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుకి సరిపోయే విధంగా ఈ పేస్ట్ తీసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే ఇంకొంచెము ఎక్కువ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ పిండిలో కలుపుకోవాలి. అదేవిధంగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా వంట సోడా, 2 స్పూన్ల పెరుగును వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు వడలు అనేది క్రాక్ లేకుండా నీట్గా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఫైనల్గా 1 స్పూన్ నూనె వేసేసి బాగా మిక్స్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, కవరు, అది తీసుకున్నాను. మీకు అరచేతిలో వీలైతే అక్కడ అరచేతిలోనే వడలు వేసుకోండి. సో నాకు ఇది కంఫర్ట్గా ఉంటుందనేసి నేను ఇలా ఆయిల్ పేపర్ తీసుకున్నాను. కొద్దిగా జొన్న పిండి ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా రౌండ్గా చిన్న బాల్స్ లాగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. అరచేతిలో వేసుకొని చూడండి, పిండి అనేది నాకు క్రాక్ లేకుండా నీట్గా వచ్చింది. ఇలా ఉంటేనే మనకు వడలు అనేవి నీట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా మనం రౌండ్గా అనేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ రౌండ్ లేకపోతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి, క్రాక్ లేకుండా నీట్గా వచ్చాయి కదా వడలు. సో పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట వడలు. సో ఇంకోసారి చూపిస్తున్న చూడండి, ఒకసారి కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా అరచేతిలో బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత మనం కవర్ పైన ఉంచుకొని ప్రెస్ చేసుకోవాలి నీట్గా. అన్నీ కూడా ఒకటే సైజులో ఉండే విధంగా మనము ఈ వడలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిగతా పిండి అంతా కూడా ఈ విధంగా వడలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఈ వడల్ని వేసుకోవాలి. ఈ వడలన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వడల్ని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కాల్చుకోవాలండి. లేదంటే పైన ఎర్రగా కాలేసి లోపల కొద్దిగా పచ్చిగా ఉంటుంది పిండిగా. అందుకనేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ వడల్ని వేయించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, వడలు అనేది ఈ గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. సో అదేవిధంగా మిగతా పిండిని కూడా వడలు వేసుకోవాలి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి జొన్న వడలు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేసి తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.